జెమాన్ పవన్ తండ్రి దుర్గాప్రసాద్ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. జెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు స్టేజ్ పైకి వచ్చి కొడుకు గెలవాలని ఆకాంక్షించారు. ఆ టైంలో ఆయనకి ఓపిక లేకపోయినా కూడా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి తన కొడుకు ఎంత కష్టపడి ఆ స్థాయి వరకు వచ్చారో చెప్పుకొచ్చారు. అయితే ఆయన క్యాన్సర్ నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో ఈ విషాదం జరగడం కుటుంబాన్ని కలిచివేసింది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డెమాన్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన డెమాన్ పవన్ సీజన్ 9లో ఫైనలిస్ట్ గా సత్తా చూపించాడు. కొడుకు బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో అతని గెలుపు కోసం కదల్లేని స్థితిలో కూడా గట్టిగానే పోరాడారు దుర్గాప్రసాద్. ఓ పక్క క్యాన్సర్ వ్యాధి కబలిస్తున్నా కూడా కొడుకు బిగ్ బాస్ టైటిల్ గెలవాలని గట్టిగా కోరుకున్నారు దుర్గాప్రసాద్. డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో పోరాడుతుంటే బయట దుర్గాప్రసాద్ కొడుకు గెలుపును ఆకాంక్షించారు. అయితే ఆ సీజన్లో డెమాన్ పవన్ గెలవకపోయినా కూడా టాప్ 3లో నిలిచి విన్నర్కి గట్టి పోటీ ఇచ్చారు. హౌస్లో ఉన్నప్పుడు తన తండ్రి ఆరోగ్యం గురించి కలత చెందాడు డెమాన్. తన తండ్రికి క్యాన్సర్ ఉందని, ఇటీవలే సర్జరీ జరిగిందని చెప్పి ఆవేదన చెందాడు. డెమాన్ పవన్ ఫినాలే వరకు వచ్చి టాప్ 3లో నిలవడానికి కూడా అతని తండ్రే ఓ కారణం. ఫ్యామిలీ వీక్లో భాగంగా స్టేజ్ మీదకి వచ్చిన డెమాన్ పవన్ తండ్రి దుర్గాప్రసాద్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ కారణంగా ఆయన దవడ తొలగించడంతో మాటలు కూడా సరిగ్గా రాలేదు. అయినప్పటికీ కూడా స్టేజ్ పైకి వచ్చి తన కొడుకుని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయనకి క్యాన్సర్ ఉందని తెలియడంతో పాటు ఆయన అమాయకత్వాన్ని చూసి అయ్యో పాపం అనుకున్నారు. వచ్చి రాగానే నాగార్జునను చూసి దుర్గా ప్రసాద్ మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా సార్ అని అడగడం, నాగార్జున అయ్యో రండి అంటూ హగ్ ఇవ్వడం హార్ట్ టచింగ్ గా అనిపించింది. నా కొడుకు ఏమవుతాడో అని అనుకునేవాణ్ణి సార్. కానీ వాడి ద్వారా మీలాంటి గొప్ప వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ తెగ ఆనందపడ్డారు దుర్గాప్రసాద్. అనంతరం ఎలా ఉన్నారు డాడీ అని డెమాన్ పవన్ అడగ్గా, సూపర్ నాన్న, ఫుల్ హ్యాపీ, మందులు వేసుకుంటున్నాను, నా గురించి ఏం ఆలోచించొద్దు, నీ కోసమే చూస్తున్నాం, నువ్వు బాగా ఆడు, గెలవాలి అంటూ నోట్లో నుంచి సరిగ్గా మాటలు రాకపోయినా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పారు దుర్గాప్రసాద్. ఆ టైంలో డెమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పి ఎమోషనల్ అయ్యాడు డెమాన్ పవన్. నాలుకకు పన్ను గుచ్చుకొని సెప్టిక్ అయిందని, చాలా రోజులు అది తగ్గలేదని హైదరాబాద్ తీసుకొని వస్తే ఆపరేషన్ చేయాలన్నారు. తీరా ఆపరేషన్ ప్రాసెస్లో టెస్టులు చేస్తే ఆయనకి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని తెలిసిందట. వెంటనే ఆపరేషన్ చేసి నోటి లోపల చర్మాన్ని తొలగించారు. అందువల్లే ఆయన సరిగ్గా మాట్లాడలేరని, భోజనం కూడా సరిగ్గా తినలేరని చెప్పారు. చాలా రోజులు మంచానికే పరిమితం అయినా ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. అయితే క్యాన్సర్‌ని జయించి కోలుకుంటున్న టైంలో డెమాన్ పవన్ తండ్రి మరణించడం కొడుకుగా డెమాన్‌కి, ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బే.